మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసు ప్రభు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడు తన రెక్కల మాటన మనల్ని భద్రపరిచాడు, బలపరిచాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. కొద్ది సమయం దేవుని యొక్క మాటల ద్వారా మనము ఆదరించబడదాం. దేవుని సేవకులైనటువంటి పౌలు, శీల వీరిరువురు కూడా దేవుని నామ మహిమార్థమై అనేక శ్రమలను అనుభవించి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క మాటలను వారు తెలియచేస్తూ అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించడానికి దేవుడు వారిరువులను కూడా బహుబలముగా వాడుకుంటూ వచ్చాడు. వారి సేవా పరిచర్యలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఒకానొక సందర్భంలో పౌలు, శీల రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారిని కొట్టి వారి వస్త్రములను లాగివేసి వారిని చెరసాలకు అప్పగించారు. యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైనటువంటి మాటలను వారు తెలియజేస్తున్నందుకు చాలామంది ప్రజలు అసూయతోనూ ద్వేషంతోనూ వారికి చాలా హాని చేశారు. వారి మీదకు ప్రజలు దొమ్మిగా వచ్చి వారిని బెత్తాలతో కొట్టివేసి వారి వస్త్రాలు లాగివేసి చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడవేశారు. వారు ఏ పాపం చేసో ఏ నేరం చేసో చెరసాలకు వెళ్ళలేదు, కానీ వారు యేసు ప్రభు నామం నిమిత్తమై ఖైదీలుగా మార్చబడ్డారండి. యేసు ప్రభు నామం కొరకు వారు ఎన్ని అవమానాలైనా పొందారు, ఎన్ని నిందలైనా అనుభవిస్తూ వచ్చారు. వారు భరించడానికి సిద్ధపడ్డారు అంటే నిజముగా దేవుని రాజ్యము కొరకు వారు పడిన ప్రయాస ఇంత అంతా కాదు. అందుకని పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. బ్రతికితే నేను దేవుని కొరకు బ్రతుకుతాను, చనిపోతే నేను దేవుని కొరకు చనిపోతాను. నా బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా నా దేహమందు దేవుడు మహిమపరచబడాలి అని పౌలు గారు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే పౌలు, శీలలు దేవుని కొరకు వారి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. సంతోషంగా చెరసాలకు వెళ్ళారు ఖైదీలుగా. వారు ఏ పాపమో చేసో, ఏ నేరమో చేసో, ఏ ఘోరమైనటువంటి కార్యాలు చేసో, ఏ చట్టానికి విరుద్ధమైనటువంటి పనులు ఏదో చేసి వారు చెరసాలకు వెళ్ళలేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను వారు కూడా వారి దేహమందు భరిస్తూ ఉన్నారు. ప్రియులారా, చెరసాల నాయకుడు వారిని చెరసాలను త్రోసివేసి వాళ్ళు కదలకుండా వారి కాళ్ళకు బండలు బిగించినప్పుడు వారు నిష్ఠూరపడలేదు, నిరుత్సాహపడలేదు, బాధపడలేదు, అవిశ్వాసంగా మాట్లాడలేదు, కానీ వారు మధ్యరాత్రి సమయంలో లేచి మరి పాటలతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్రాలాపన చేస్తూ ఉన్నారు. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి అని. అయితే పౌలు, శీలలకు సంతోషం ఏం లేదండి. శ్రమలు, నిందలు, హింసలు, అవమానాలు, వారిని కొరడాలతో కొట్టారు, వారి వస్త్రాలు లాగివేశారు, వారిని సరసాల్లో త్రోసివేశారు. అడుగడుగున చాలా కష్టాన్ని వారు అనుభవిస్తూ కూడా అర్ధరాత్రి సమయంలో దేవునికి పాటల ద్వారా స్తోత్రాలాపన చేస్తున్నప్పుడు ప్రియులారా, అలాగా స్తుతిస్తున్నటువంటి సమయంలో ఒక బలమైనటువంటి భూకంపం రావటం మనం చూస్తూ ఉంటాం. అలా స్తుతిస్తున్నటువంటి సమయంలో ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా వీరి పాటలు వింటూ వారు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. ఎవరినైనా కొడితేనో తిడితేనో వారు మారరండి. దేవుడు ఒక మనిషిని మారుస్తాడు. బైబిల్ తెలియచేస్తుంది, నీ హృదయము రాతి వంటిది, రాతి హృదయాన్ని కూడా మాంసపు హృదయానిగా దేవుడు మారుస్తాడు. మనం కఠినమైనటువంటి వ్యక్తులమే దేవుడు కరిగించగలుగుతాడు. బైబిల్ మనకు తెలియచేస్తుంది, జలములు రాళ్లను అరగదీస్తాయట.
ఎంత ప్రవాహమైనా సరే ప్రియులరా రాళ్లను అరిగిస్తూ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. కనుక రాతి వంటి హృదయాన్ని కూడా మాంస హృదయంగా మార్చగలిగిన దేవుడు. మరి ఆ చెరసాల్లో నేరస్తులు ఉన్నారు, బందిపోటులు ఉన్నారు, కూనీకోరులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. భయంకరమైనటువంటి ప్రజల మధ్యలోకి దేవుని ఆత్మ కలిగినటువంటి ప్రజలు వెళ్ళినప్పుడు ఆ ప్రజలు చేసే ప్రార్థన, ఆ ప్రజలు పాడే పాటలు ప్రియులారా ఆ ఖైదీలు వింటూ ఉన్నప్పుడు ఆ ఖైదీల హృదయాలు కూడా మారిపోతున్నాయండి. ఆ హృదయాలు కూడా చాలా పశ్చాత్తాపంతో మారిపోతున్నాయండి. వారు చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా, వారు చేసిన ప్రతి తప్పును కూడా, వారు చేసిన ప్రతి మోసాన్ని కూడా వారు గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నారు. చూడండి, ఖైదీలుని కొట్టలేదు, తిట్టలేదు. పౌలు శీలలు పాటలతో దేవుని నామాన్ని స్తుతిస్తున్నప్పుడు ఖైదీలు వింటున్నారు. ఆ వినుట వలన వారికి విశ్వాసం కలిగింది కనుక వారిలో కూడా రక్షణ కార్యక్రమాన్ని, వారిలో కూడా మారు మనసు అనే కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. దేవుని సేవకులు చాలా కష్టాల మధ్యలోనే ఉన్నారు, శ్రమల మధ్యలోనే ఉన్నారు. అయితే వారు సంతోషిస్తూ ఉన్నారు, వారు ఆనందిస్తున్నారు, వారు బాధపడలేదు. వారు చెరసాలకు వెళ్ళటం ద్వారా ఏం జరిగిందంటే ఖైదీలలో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకం సంతోషించిందట. ప్రియులారా, నశించిపోతున్నటువంటి వారిని వెతకి రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు, ఎవరు పాపం చేస్తున్నారో వారు నశించిపోతున్నారు. పాపం చేసే ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం మనల్ని నరకానికి దారితీసిద్ది. ఆ నరకము నుండి తప్పించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి కులమని లేదు, మతమని లేదు, ప్రాంతమని లేదు, ప్రదేశమని లేదు, ప్రతి ఒక్కరికి కూడా తన అమూల్యమైనటువంటి సందేశాన్ని పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన శిష్యులు కూడా పరలోక రాజ్యం గురించి, మారు మనసు గురించి, పశ్చాత్తాపం గురించి, రక్షణ గురించి వారు మాట్లాడుతున్నప్పుడు అనేకులు ప్రియులారా అట్టి మాటల ద్వారా మేలు పొందుకుంటూ వచ్చారు. అర్ధరాత్రి సమయంలో వారు అన్కంఫర్టబుల్గా ఉన్నారు, వారి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆయనను వారు అర్ధరాత్రి లేచి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ స్తోత్రాలాపన చేస్తున్నప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని అక్కడ జరిగించాడు. ఏమిటి అదంటే కనుక ఒక మహా భూకంపం కలిగిందట ప్రియులారా. వెరీ గుడ్. భూకంపం కలిగినప్పుడు చెరసాల పునాదులు కూడా కదిలినాయట. చెరసాలు చాలా పటిష్టంగా, చాలా గట్టిగా కడతారండి. దేవుడు పంపించినటువంటి ఆ భూకంపానికి చెరసాల పునాదులు కూడా కదిలినాయట. అందరి బంధకాలు ఊడిపోయినాయట. తలుపులు తెరుచుకున్నాయి ప్రియులారా. వారికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయినాయి, అభ్యంతరాలు తొలగిపోయినాయి, సమస్యలు తొలగిపోయినాయి. ఈలోపు చెరసాల నాయకుడు తుల్లిపడి నిద్రలేచాడు. చూస్తే తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలందరూ పారిపోయారు అనుకొని ఆయనకి చేసేదేం లేక ఒక కత్తి తీసుకొని తను తాను చంపుకొనబోయాడు. చెరసాల నాయకుడు చేస్తున్నటువంటి పనిని పౌలు గమనిస్తూనే ఉన్నాడు. పౌలు గారు ఏం చెప్పాడంటే, అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోనవద్దు. దేవుని బిడ్డలముగా మనం ఎవ్వరికీ ఏ హాని చేయకూడదు. యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసపెట్టిన వాని కోసం ప్రార్థన చెయ్యి, నీ పొరుగువాడు కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించు, నీ పొరుగువాడు మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు దూరం వెళ్ళు, నీ పొరుగువాడు నీ అంగీ తీసుకుంటే నీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చి వేసేసేయమని చెప్పాడు. నిజంగా యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన వాడండి. శత్రువును కూడా ప్రేమించమని చెప్పినటువంటి మహనీయుడు, మహాత్ముడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలు వీరు. వారు ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ ఒక అద్భుతం చేశాడు. చెరసాల పునాదులు కదిలినాయి, బంధకాలు ఊడిపోయినాయి. తలుపులు తెరుచుకున్నప్పుడు నిజంగా వారికి బ్రతకాలనే ఆశ ఉంటే అక్కడి నుంచి వారు పారిపోయేవారు. ఖైదీలు పారిపోతారు, పౌలు శీలలు కూడా పారిపోతారు. అవకాశం ఉంది, పారిపోయే అవకాశం ఉంది. పారిపోయే అవకాశము ఉన్నా వారు పారిపోలేదు అంటే వారికి నిజమైనటువంటి మారు మనసు వచ్చింది.
ఏంటయ్యా తాగుడు మానేసావా అంటే డబ్బులు లేవండి అంటే మానుకున్నట్టు కాదు. కొన్ని చెడ్డ వ్యసనాలు మానుకున్నావంటే డబ్బులు లేవు అంటే అతను మారినట్టు కాదు. అతని జేబు నిండా డబ్బున్నా, అతనికి అన్ని అవకాశాలున్నా, అతడు పాపం చేయకుండా పాపానికి చోటు ఇవ్వకుండా ఉన్నాడు అంటే అతను ఖచ్చితంగా మారు మనసు పొందినట్లు మనం భావించాలి. ఇక్కడ చూడండి, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు మారిపోయారండి. మారిపోయారు కనుకనే వారు అక్కడే ఉన్నారు, వారు పారిపోలేదు. అవకాశం కోసం అంతకుముందు వారు ఎదురు చూసారేమో కానీ అవకాశం వచ్చినను పారిపోలేదు. ఎందుకో తెలుసా? కాసేపు చేసిన స్తోత్రాలాపన ఆ ఖైదీల హృదయాలను కూడా కరిగించేసేసాడు దేవుడు. వారిలో కూడా గొప్ప మార్పును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ లోకంలో ఒక మనిషి పుట్టడానికి 9 మాసాలు లేకపోతే 10 మాసాలు పట్టిద్దేమో కానీ ఒక వ్యక్తి ఎప్పుడు మారతాడో, ఎలా మారతాడో ఎవరికి తెలియదండి. లోకంలో ఒక మాట ఉంటుంది, బిడ్డలను కంటాం కానీ వారి రాతలను కంటామా, ఎవరి జీవితం ఎలా ఉంటుందో అంటూ ఉంటారు చివరికి. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము ఎంత ఘోర పాపినైనా మార్చగలదు అనటానికి ఇదొక సాదృశ్యం, ఇదొక నిదర్శనం. ఎందుకంటే ప్రియులారా, పారిపోయే అవకాశం ఉంది కానీ వారు పారిపోలేదు. ప్రభు కొరకు వారు ఆ విధంగా నిలబడుతూ వచ్చారు. ఆ సరసాల నాయకుడు వచ్చాడు, కత్తి తీసుకొని తను తాను పొడుచుకొని చనిపోవాలనుకున్నాడు. అప్పుడు ఈ ప్రక్రియ అంతా గమనించినటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, అందుకు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు. దేవుని బిడ్డలు ఇతరులకి ఎవరికి కూడా ఏ కీడు చేయరండి, ఏ హాని చేయరండి. ఇతరులు మేలు కోరుకునేవాళ్ళు, మేము దూషించబడిన, మేము శపించబడిన ఇతరులు మేము ఆశీర్వదిస్తాం. పౌలు గారు ఆశీర్వదిస్తున్నాడండి. సహోదరుడా, నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. నేను శీల ఇక్కడ ఉన్నామని చెప్పట్లా, నేను శీల మాత్రం ఇక్కడ ఉన్నామని చెప్పట్లా, మేమందరము ఇక్కడనే ఉన్నాము. చూసారా, దేవుని వాక్యము ఎలాంటి వ్యక్తులనైనా ఇట్టే మార్చగలిగిద్దండి. నా మాట అగ్ని వంటిది కాదా, అది బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? నీ హృదయము రాతి హృదయమైనా, నీ హృదయము బండ హృదయమైనా, నువ్వు మూర్ఖుడువైనా, నువ్వు కఠినుడువైనా, ఎవరి మాటను లక్ష్య పెట్టకపోయినా, నువ్వు దేవునికి భయపడకపోయినా, ఇంతవరకు ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు. దేవుడు మార్చలేని వ్యక్తి అంటూ భూమి మీద ఎవరు లేరండి. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నీకు అవకాశం ఇచ్చిన కొలది ఒకవేళ నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు ఓర్పును నువ్వు పరీక్షిస్తున్నట్లే. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దండి. అంతకుముందేమో వారిని చెరసాలలో త్రోసివేసేసాడట, వారి కాళ్లకు బండలు బిగించాడట. ఇప్పుడేమో పౌలు స్వరం విన్న తర్వాత దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలుకు శీలకు సాగిలపడి నమస్కారం చేశాడట. ప్రియులారా, వారిని వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? దేని గురించి మాట్లాడుతున్నాడు సరసాల నాయకుడు అంటే? రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మనం నివసించటానికి మంచి గృహాన్ని కట్టుకుంటాం, మనం దేహాన్ని కాపాడుకోవటానికి చాలా మంచి ఖరీదైనటువంటి బట్టలను కట్టుకుంటూ ఉంటాం, మనం మంచి వాహనాలు వాడతాం, మంచి వస్తువులు వాడతాం, మంచి చెప్పులు వాడతాం. మనల్ని మనం కాపాడుకోవటానికి మనం ఎంత ఖర్చు పెట్టుకోవటానికైనా ఏమాత్రము ఆలోచించం. ఇక్కడ చెరసాల నాయకుడు ఏమని అడుగుతున్నాడంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? రక్షణ తక్షణమే. ప్రియులారా, ఆయన రక్షణ కోరుకుని వానికి రక్షణ దయచేయవాడై ఉన్నాడు. ఇక్కడ చూస్తే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని పౌలును శీలను అడిగాడు చెరసాల నాయకుడు. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ప్రతి మనుషుడికి రక్షణ అవసరం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే
మనం శిక్షను తప్పించుకోలేం. సరసాల నాయకుడు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? భూమి మీద మానవుని యొక్క రోజులు కొద్ది రోజులే. మనం ఈ లోకంలో ఎన్ని పదవులు, ఎన్ని ఉద్యోగాలు, ఎంత ఆస్తి సంపాదించినా మనం ఈ లోకంలో ఉండేది కొద్ది రోజులే. మనం మట్టి నుండి దేవుడు మనల్ని తీశాడు కనుక తిరిగి మట్టి అయిపోతాం. ఆత్మ దేవుడు అనుగ్రహించినటువంటి స్థలానికి వెళ్ళిపోయింది. ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే నీ ఆత్మకు రక్షణ కావాలి. నీ ఆత్మకు రక్షణ కావాలంటే నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. నీవు విశ్వాసం ఉంచాలి దేవుని యందు. ఏమని విశ్వాసం ఉంచాలంటే యేసు ప్రభు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు మనందరి కొరకు ఈ లోకానికి మనుషుడిగా వచ్చాడని విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు మనకు బదులుగా, మనకు మారుగా మనం చేసినటువంటి దానికి ఆయన శిక్ష అనుభవించాడని నమ్మాలి. యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినమున తిరిగి మృత్యుంజయుడై లేచాడని నమ్మాలి. మరణం మీద దేవుడు జయం పొందాడండి. సమాధి మీద దేవుడు జయం పొందాడండి. యేసు ప్రభు వారు ఒక్కరే కాదండి, ఎవరైతే ఆయన యందు శ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా మరణం మీద దేవుడు జయాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు, తండ్రి యొద్దకు వెళ్ళలేరని ప్రభువారు ఖచ్చితంగా చెప్పాడు. పరలోకానికి మార్గమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచితే చాలండి, నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. ఒకరోజు జక్కయ్య యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో జక్కయ్యలో పరివర్తన, జక్కయ్యలో మారు మనసు. ప్రభువా, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా ₹1 తీసుకుని ఉంటే 4 వంతులు ₹4 చెల్లిస్తాను, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తానని చెప్పాడు. ప్రభు సంతోషంగా ఆనందంగా ఆయన గురించి ఏం చెప్పాడంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిపోతున్నటువంటి వారిని వెతకటానికి ప్రభువారు వచ్చాడు. ప్రభువారు కూడా తన బిడ్డలను పంపించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మకపోతే శిక్ష విధించబడని ప్రభువారు మనకు చెప్పినప్పుడు, మరి శిష్యులు కూడా ప్రాంతమని, ప్రదేశమని, పట్టణమని, గ్రామమని లేకోకుండా అవకాశం దొరికిన ప్రతి స్థలానికి వెళ్ళి అనేకులకు సువార్తను ప్రకటించి మరి అందరినీ ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రియులారా, దేవుని రాకట అతి సమీపంగా ఉంది. బైబిల్ తెలియచేస్తుంది, అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడిని ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, అపవిత్రుడిని ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని ప్రభు చెప్పాడు. ప్రభు అయితే భూమి మీదకు త్వరగా రాబోతున్నాడు. ప్రభు వచ్చేలోపు, మనం కాలం చేసేలోపు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడం అంటే ఆస్తులు అంతస్తులు ఇవ్వటం కాదండి. దేవుని విశ్వాసం ఉంచండి. ఆ రోజు మరి వారు దెబ్బలు తిన్నారు, కొరడాలతో కొట్టబడ్డారు, వస్త్రాలు లాగివేయబడ్డారు, సరసాలకు వెళ్ళారు, నిందలు, అవమానాలు, అపహాస్యం, పరిహాసం చేయబడ్డారు. అయినా వారు దేవుని మీదే వారు కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారు, దేవుని స్తుతించారు. దేవుడు వారి పక్షంగా ఉండి వారి యొక్క ప్రార్థనకు జవాబిస్తూ వచ్చాడు, వారి మాటలను స్థిరపరుస్తూ వచ్చారు. దేవుడు వారికి ఆయన సన్నిధి ప్రసన్నత తోడుగా ఉంచుతూ వచ్చారు. పౌలు శీలల ప్రవర్తన చూసినటువంటి ఆ సరసాల నాయకుడు కూడా రక్షణ పొందాలని కోరుకున్నాడు. అప్పటి వరకు నాకు మంచి ఉద్యోగం ఉందనుకున్నాడు, బాగా డబ్బు ఉందనుకున్నాడు, మంచి కుటుంబం ఉందనుకున్నాడు, అన్నీ ఉన్నాయి, నాకేంటి కొదువు అనుకున్నాడు. ఎప్పుడైతే ప్రియులారా మరి యథార్థంగా పౌలు శీలలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నప్పుడు వారిని చూసి సరసాల నాయకుడికి రక్షణ పొందాలని ఆశ కలిగింది, కోరిక కలిగింది. ప్రియులారా, రాత్రికి రాత్రే మరి పౌలు శీలలను సరసాల నాయకుడు తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారి గాయాలను కడిగి వారికి ఉపచారం చేస్తూ వచ్చాడు.
రాత్రి అంతా కూడా పౌలు శీల వారికి దేవుని మాటలు అందించిన పెంబట ఆ కుటుంబీకులందరూ కూడా బాప్తిసం పొందారు, రక్షణ పొందుకున్నారు. రక్షణ ఉచితం, రక్షణ తక్షణం. నేడే రక్షణ దినం అనగానే నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని మాటలకు నీ హృదయంలో చోటివ్వు. దేవుని హృదయ మాటలు నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చేస్తాయి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిను. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, అప్పులున్నాయనో, జబ్బులున్నాయనో, సమస్యలున్నాయనో, ఇబ్బందులున్నాయనో, లేకపోతే నువ్వు పాప భారంతో ఉన్నావేమో, నీ భారాలన్నీ తీసివేయడానికి ప్రభువారు ఏం చెబుతున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ప్రభువు నీకు విశ్రాంతినిస్తాడు, ప్రభు మీకు నెమ్మది ఇస్తాడు, ప్రభు మీకు పాప క్షమాపణ ఇస్తాడు, ప్రభు మీ హృదయాన్ని, మీ హృదయ వాంఛని ఖచ్చితంగా తీరుస్తాడు. సరసాల నాయకుడు మరి రక్షణ పొందాడు. రక్షణ ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబానికి కూడా రక్షణ వచ్చింది. కాబట్టి ప్రియులారా, మరి సేవకులు కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు. వారి కష్టాలు, శ్రమల ద్వారా దేవుడు మహిమపరచబడుతూ వచ్చాడు. మరి దానియేలు అయితే దినమునకు 3 ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇటు శాసనం మీద సంతకం చేయబడినని దానియేలుకు తెలుసుకున్నా కూడా ప్రార్థన చేస్తే ఆకలి గురిన సింహాల బోన్లో పడవేస్తారని దానియేలు తెలుసుకొని ఉన్నప్పటికీ కూడా దానియేలు 3 దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ బతిమాలుకుంటూ వచ్చాడు. ప్రియులారా, మనుషులకు ఆయన భయపడలేదు, రాజులకు భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా మరి సింహాల బోన్లో పడవేస్తారు అని తెలిసి కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి దూరం కాలేదు. దేవుని సన్నిధిలో విరామం లేని స్తోత్రాలాపన దానియేలు దేవునికి చేస్తూ ఉన్నాడు. ఈలోపు మరి సైనికులు వచ్చారు, ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్ళి ఆకలి గురిన సింహాల బోన్లో పడవేశారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? రాత్రంతా కూడా సింహాలకు ఉపవాసం పెట్టాడు. సింహాల నోళ్ళను దేవుడు బంధిస్తూ వచ్చాడు. దానియేలు తల వెంట్రుకల్లో ఒకటైనను రాలిపడలేదు. ప్రియులారా, సింహాల వలన ఏ హాని కూడా కలుక్కోకుండా దేవుడు దానియేలును సేవ చేస్తూ వచ్చాడు. అలాగే బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు కూడా దురాయన మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టి దానికి పూజించాలి, దానికి సాగిలిపడాలి, దానికి నమస్కారం చేయాలి, లేని పక్షంగా మీరు ఆ మండుచున్న అగ్నిగుణంలో పడవేయబడుదురని ఆజ్ఞ జారీ చేసినప్పుడు సద్రక్ మేషక్ అబేద్నెగో వారు కూడా ప్రియులారా, వారు దేవునికి తప్ప మరి మేము ఎవరికి కూడా సాగిలపడం, నమస్కారం చేయం, పూజించమని వారు తీర్మానం చేసుకుని రాజు అగ్నిని కూడా ధిక్కరిస్తూ వచ్చారు. రాజు కోపం వచ్చింది, అగ్నిని 7 అంతలు చేశాడు. వారిని త్రోయటానికి వచ్చినటువంటి మనుషులు చనిపోయారు. కానీ వీరు మాత్రం ప్రియులారా అగ్నిగుండంలో మరి 4వ వ్యక్తి కూడా తిరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సద్రక్ మేషక్ అబేద్నెగో వారు మరి ఆ అగ్నిగుండంలో వారిని కాపాడటానికి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎంతసేపటికి వారేమీ కాలిపోలేదు, కేకలేయలేదు, వారేం బూడిద కాలేదు. రాజు ఆజ్ఞాపించినప్పుడు వారు బయటకు వచ్చారు. చూస్తే వారి వస్త్రాలు కాలిపోలేదు, వారి తల వెంట్రుకలు కాలిపోలేదు, వారి శరీరంలో ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా లేదు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు సద్రక్ మేషక్ అబేద్నెగో వారి దేవుడే పూజార్హుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేడని సాక్ష్యం ఇస్తూ వచ్చారు. భక్తుల శ్రమల ద్వారా, వాళ్ళ ఇబ్బందుల ద్వారా, వాళ్ళ ఇక్కట్ల ద్వారా దేవుడు మహిమపరచబడుతూ వచ్చాడు. సద్రక్ మేషక్ అబేద్నెగోను తప్పించాడు, దేవునికి మహిమ వచ్చింది. దానియేలును సింహాల బోన్ నుంచి తప్పించాడు, దేవునికి మహిమ వచ్చింది. అలాగే పౌలు శీలను కూడా అనేక శ్రమలు అనుభవించింది, సరసాలకు వెళ్ళి నిందలు అనుభవించి మరి దేవుని కొరకు వారు నిలబడ్డారు. వారి ద్వారా అనేకులు రక్షణ మార్గంలోకి నడిపించబడ్డారు. సరసాల నాయకుడు కుటుంబానికి రక్షణ వచ్చింది. వారి సరసాలలోకి వెళ్ళకపోతే రక్షణ వచ్చేదా? ఖైదీలు మారేవారేనా? ఇప్పుడు చెప్పండి ప్రియులారా, వారు శ్రమలు అనుభవించడం కొరకే దేవుడు వారిని పిలిచాడట. ఈ లోకం శాశ్వతం కాదు, ఎక్కువ కాలం మనం ఈ లోకంలో ఉండం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి తన ప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయాడు. మరి యేసు ప్రభు కొరకు మనం ఏం చేస్తాం? మనం ఏం చేద్దాం? ఆలోచన చేయండి. ఇక సమయం కొంచెంగా ఉంది కనుక నిన్ను నువ్వు సిద్ధపరచుకొని నీవు అనేకులను దేవుని కొరకు ఉపాదించే వ్యక్తిగా, అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించే శక్తిమంతుడిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారు అయి ఉంటారు, నీతి మార్గంలో ఎవరు అనేకులను తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించే జ్యోతులు అని ప్రభు చెప్పాడు కనుక మీరు అనేకులను ప్రభు కొరకు సంపాదించేవారుగా,
మరి ఆత్మల విజేతలుగా దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మీరు ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.